ఓం నమః పరమహంసాస్వాదిత చరణకమలచిన్మకరందాయ భక్తజనమానస నివాసాయ శ్రీరామచంద్రాయ విశ్వసర్గ విసర్గాదినవలక్షణలక్షితం శ్రీకృష్ణాఖ్యం పరం ధామ జగద్ధామ నమామతత్ యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్థి. విఘ్నేశ్వరుడు సకల గణాధిపతి అయినటువంటి గణపతి యొక్క జన్మదినము. ఈ సందర్భంగా శమంతకోపాఖ్యానాన్ని వినడము అనేది మనకు సంప్రదాయంగా వస్తూ ఉంది. ఆ శమంతకోపాఖ్యాన కథని విని మనందరం కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రులం అవుదాము. పూర్వకాలంలో గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమశివుని కోసమని ఘోరమైనటువంటి తపస్సుని ఆచరించాడు. తపస్సుకి మెచ్చినటువంటి పరమశివుడు ప్రత్యక్షమై, ఏ వరము కావాలి నాయనా నీకు అన్నప్పుడు సాధారణంగా రాక్షసులంతా కూడా తమ లాభం మాత్రమే చూసుకోకుండా ఇతరులకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరాలు కోవడం అనేది వాళ్ళకి సహజమైనటువంటిది. అలాంటి కోరికల వల్లే వాళ్ళ యొక్క పతనాన్ని వాళ్ళే తెచ్చుకున్నటువంటి సంఘటనలు కూడా మనకు పురాణాల్లో కోకొల్లలు. తనకేదో కావాలని అడిగితే అయిపోయేది. కానీ గజాసురుడు పరమేశ్వరుని ఏం కోరాడు అంటే, పరమేశ్వర, నువ్వు ఎక్కడా ఉండొద్దు, ఎల్లప్పుడూ నా గర్భంలో నా ఉదరంలో ఉండుమని చెప్పి కోరుకున్నాడు. ఇందులో మనం అందుకే లోకంలో కూడా స్వార్థం వద్దని అనం. మన స్వార్థం ఇంకొకటి స్వార్థాన్ని దెబ్బతీసేటువంటి స్వార్థం ఉండకూడదు. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. రాక్షస జాతి ఆనువంశికత వచ్చింది కాబట్టి మరి మనం కూడా అలాగే ఉంటున్నామేమో. ఆ గజాసురుడు కూడా ఏమన్నాడంటే, పరమశివ, నువ్వు నా ఉదరంలో చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పి కోరుకున్నాడు. పరమశివుడు పరమదయామయుడు, భక్తలోలుడు తక్షణమే ఆ వరాన్ని అంగీకరించి ఆ గజాసురుడి యొక్క గర్భంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ప్రశాంతంగా ఉన్నాడు. సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడికి ఎక్కడ ఉంటే ఏమిటి? సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి వేదాంత వాక్యము చెప్తున్నది అదే కదా. కాబట్టి ఆ గజాసురుడి కడుపులో ఉంటేంది, కైలాసంలో ఉంటేంది, ఎక్కడ ఉంటేంది, అక్కడున్నా ఇక్కడున్నాడు, ఇక్కడున్నా అక్కడున్నాడు. కాబట్టి ఆ మహానుభావుడికి అది తేడా ఏం లేదు. తేడా ఉన్నదల్లా ఎవరికంటే, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మకు ఆది దంపతులుగా అర్ధనారీశ్వరులుగా ఎల్లప్పుడూ ఏకరూపంగా శబ్దార్థముల వలె కలిసి ఉన్నటువంటి ఆ ఇద్దరిలో మరి ఆ శబ్దము వినపడకపోయేసరికి అమ్మకు చింత. పార్వతీదేవి చింతాక్రాంతురాలైంది. ఎక్కడ పరమేశ్వరుడు అని చెప్పి చూసింది. వాస్తవానికి ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకునేవాడు
అనాదిగా ఒకడున్నాడు, ఆయన్నే స్థితికారకుడు మహావిష్ణువు. తక్షణము ఆ పార్వతీదేవి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, మహాప్రభో, ఎప్పుడు కష్టం వచ్చినా మా ఆయనేమో అమాయకుడు, ఎవరేది అడిగితే దానికి తల ఊపుతాడు, ఎక్కడ తల ఊపాడో ఎక్కడ ఉండిపోయాడో తెలియట్లేదు, మరి ఆయన లేకుండా అర్ధశరీరంతో నేనెలా జీవిస్తానయ్యా అని ఆ అమ్మ విష్ణువుని కోరగా, ఆ పరమ భాగవతోత్తముడు మహావిష్ణువు ఒకసారి యోగమాయతో జరిగిందంతా చూసినవాడై, అమ్మా చింతించకు, మీ ఆయన తల ఆడిస్తూ ఒక రాక్షసుని మాయలో పడి వాడి కడుపులోకి వెళ్ళిపోయాడు, మేము అక్కడి నుంచి ఆయన తీసుకొని వస్తాం, చింతపడకమ్మా అని చెప్పి ఆ పార్వతీదేవిని మళ్ళీ కైలాసానికి పంపించాడు. అప్పుడు మహావిష్ణువు మరి ఇప్పుడు ఆ పరమశివుణ్ణి గజాసురుని గర్భంలో నుంచి బయటికి తీసుకొని రావాలి. అదేమో ఆయన వరం ఇవ్వడం వరకు ఆయన బాధ్యత, కానీ ఆ వరం వల్ల వచ్చే కష్ట నష్టాలు మాత్రం భరించాల్సింది మహావిష్ణువే. కాబట్టి మహావిష్ణువు ఆలోచించాడు, ఏం చేయాలి ఆలోచించి బ్రహ్మను సంప్రదించాడు, ఇంకా ఇంద్రాది దేవతలను సంప్రదించాడు. మనము సకల కళాప్రియుడు గజాసురుడు రాక్షసుడే అయినప్పటికీ కూడా కళల యందు అత్యంతమైనటువంటి అనురాగం గలవాడు. అలాంటి గజాసురుణ్ణి మనం మెప్పించాలి అంటే ఏదో ఒక ఆటపాటలైతేనే అతను మన మార్గంలోకి వస్తాడు అని అనుకొని ఏం చేద్దాం, చేతిలో ఉన్నవేమిటి అంటే ఆ కైలాసంలో ఉన్నదల్లా ఓ నందీశ్వరుడు ఉన్నాడు, ప్రమథగణాలు ఉన్నాయి, విష్ణువుకు చాలా ఉన్నాయి, కానీ మరి విష్ణువు యొక్క పరివారం అంతా వస్తే మరి వైకుంఠం పరిస్థితి ఏమిటి? కాబట్టి ఆయన వైకుంఠవాసి అయిన మహావిష్ణువు ఏం ఆలోచన చేసిందంటే, బ్రహ్మతో కలిసి ఈ నందీశ్వరుణ్ణి మనం గంగిరెద్దులాగా చేసుకొని మనందరం గంగిరెద్దులు ఆడిచ్చేవాళ్ళలాగా ఆ గజాసురుని యొక్క రాజాస్థానానికి వెళదామని చెప్పి అందరూ కలిసి వివిధ రకములైనటువంటి వాయిద్యములను వాయిస్తూ ఆ గజాసుర రాజద్వార ప్రవేశము చేశారు. వెళ్ళగానే వీళ్ళని చూడగానే గజాసురుడికి ఎవరో గొప్ప విద్వాంసులు, అంటే గంగిరెద్దును ఆడించేటువంటి వ్యక్తుల్లా కనపడడం లేదు, ప్రపంచాన్ని ఆడించేటువంటి మహానుభావుల్లాగా, ప్రపంచ విలాసముని చూసేటువంటి వ్యక్తుల్లా కనపడ్డారు. కొంచెం మనసులో ఎక్కడో ఏమిటి అని అనుకున్నప్పటికి కూడా అతనికి ఇష్టమైనటువంటి కలాపములు అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ గంగిరెద్దు వాళ్ళని చూడగానే వాళ్ళని మీ ఆటలు ఆడించమన్నారు. జగత్తును ఆడించే జగన్నాటక సూత్రధారి ఆ మహావిష్ణువుకి ఈ నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా ఆడించడం ఎంత సులభమో మనందరికీ తెలుసు. కాబట్టి వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో ఆ మహావిష్ణువు నందీశ్వరుడు అయితే ప్రమథగణాల్లో ముఖ్యమైనవాడు. ఈయన ఏం ఆదేశిస్తున్నాడో, ఆయన ఏం అనుసరిస్తున్నాడో, కానీ ఒక కొద్దిసేపు ఆ గంగిరెద్దు ఆట చూడగానే గజాసురుని యొక్క మనస్సు ఏమైందంటే ఆయన కూడా గంగిరెద్దులాగా తల ఊపేంత స్థాయికి వచ్చింది. రాగానే ఆ గంగిరెద్దుల ఆట ముగిసింది. ముగియగానే ఆ సంతోషంలో, ఆ ఆనందంలో, ఆ పరవశంలో ఆ గజాసురుడు, అయ్యా మీరెవరో మహానుభావులు, ఈరోజు నా జీవితకాలంలో చూడనటువంటి గంగిరెద్దుల ఆటను ఈరోజు చూశాను, మీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్పి అడిగారు. అప్పుడు ఇంకా ఏం వరం కావాలి అయ్యా? గజాసురా, నీ ఉద్దేశ్యం మంచిదే, ఎందుకంటే నువ్వు పరమశివుణ్ణి నీ హృదయంలో పెట్టుకుందాము, నీ కడుపులో పెట్టుకుందామని కోరుకున్నావు, తప్పేమీ లేదు. ఎందుకంటే పరమశివుడు వద్దనేవాడెవరు? మనం కూడా పరమశివుణ్ణి కోరుకుంటాం. కాబట్టి నీ కోరికలో దోషం లేదు. ఎందుకంటే ఎదుటివాడిని మెప్పించాలి అంటే ముందు ఒప్పించాలి. ఇది రాజనీతి, ఇది తెలివిగలవాడి యొక్క పద్ధతి. కాబట్టి విష్ణు అన్నాడు, నీ కోరికలో తప్పు లేదు, కాకపోతే మేమందరం ఏం కావాలి ఆయన,
ఆయన కోసం అర్ధనారీశ్వరులైనటువంటి అర్ధ శరీరమైనటువంటి ఆ పార్వతీదేవి సగభాగంతో ఎలా జీవిస్తుంది? కాబట్టి నువ్వు వరమిస్తానన్నావు కాబట్టి మాకు మా పరమశివుణ్ణి మళ్ళీ అప్పగించు అన్నాడు. ఇప్పుడు గజాసురుడికి మరో మార్గం లేదు. విష్ణువు యొక్క ఆజ్ఞను అంగీకరించి అప్పగించాడా సరే, అప్పగించని పక్షంలో మహావిష్ణువుకు ఆ పరమశివుణ్ణి గజాసురుని గర్భంలోంచి తీసుకొని వెళ్ళడం పెద్ద సమస్య కాదు. ఆ విషయం కూడా గజాసురుడికి తెలిసిపోయింది. కాబట్టి అయ్యా, చేతులు మోడ్చి నమస్కరిస్తున్నాను. నేను పరమశివుని యందు అత్యంత భక్తి కలిగి నేను నా ఉదరంలో పెట్టుకున్నాను. వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు తప్పదు కాబట్టి మీ ఆజ్ఞ శిరసావహించాలి. మీకు ఇచ్చిన మాట. అప్పుడు రాక్షసులైనా మాట తప్పకపోయేవాళ్ళు. ఇవాళ మానవులమైనా మాట తప్పుతున్నాం మనం. కాబట్టి కొంచెం రాక్షస జాతి కన్నా కూడా మనం ఇంకొంచెం అడ్వాన్స్ అయినట్టుగా ఉన్నాం. కాబట్టి మరి ఆ మాట తప్పే విషయంలో మాత్రం కనీసం వాళ్లను అనుసరిస్తే బాగుంటుందేమో. రాక్షసుడైన గజాసురుడు మాట ఇచ్చాడు కాబట్టి పరమశివునికి, పరమశివ నువ్వు విష్ణు అంటే మహావిష్ణువుకు మాట ఇచ్చాడు కాబట్టి హే విష్ణు నువ్వు మీ పరమశివుణ్ణి తీసుకెళ్ళమని చెప్పి అతను మళ్ళీ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ నంది తన కొమ్ములతో గజాసురుని కడుపును చీల్చి అందులో ఉన్నటువంటి పరమశివుణ్ణి బయటికి తీసుకుని రావడం జరిగింది. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని ఒక్క వరం కోరాడు. పరమేశ్వర, నా కోరిక నువ్వు నాలో ఉండాలని. ఇందులో నిజంగా ఆలోచిస్తే విచిత్రమైన విషయం ఏం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు అందరిలో ఉన్నది ఆయన్నే. కాకపోతే ఒక్కడిలో ఉండాలి అని నిర్బంధించినప్పుడే సమస్య వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితి. ఏమి కోరుకున్నాడంటే, పరమేశ్వర, నా పేరు చిరస్థాయిగా ఉండేట్టుగా, నా ముఖము ఎల్లప్పుడూ సర్వదేవతల చేత సర్వ మానవుల చేత పూజనీయమై ఎల్లప్పుడూ అందరికీ గౌరవప్రదంగా నా ముఖం ఉండాలి. అదేవిధంగా నా చర్మం ఏదైతే ఉందో ఈ చర్మాన్ని నువ్వు నీ వస్త్రాల్లాగా ధరించాలి అని చెప్పి కోరుకున్నాడు. అసలు కోరడమే ఆలస్యం. కోరావు కాబట్టి ఇంక అంగీకరించకపోవడం ఏంటి? సరే అన్నాడు. ఆ మహానుభావుడు ఆ గజాసురుని శిరస్సుని పట్టుకొనే బయలుదేరా అక్కడి నుంచి. ఈ లోపున కైలాసంలో జరిగినటువంటి కథ ఏమిటంటే, అమ్మ మహావిష్ణువు మాటిచ్చి వెళ్ళాడు కాబట్టి పరమశివుడు వస్తున్నాడు అన్నది ఇక సందేహము లేనటువంటి నిశ్చయం. కాబట్టి అమ్మ భర్త ఇంటికి వచ్చేసరికి, ఏ భార్య అయినా భర్త ఇంటికి వచ్చేసరికి తాను భర్తకు ఇష్టమైనటువంటి పద్ధతిలో భర్తకు నచ్చే విధంగా ఉండాలని చెప్పి అలంకరించుకోవడం నాటి నుంచి నేటి వరకు సమానమే. కాబట్టి ఆ అమ్మ కూడా పరమశివుడు వస్తున్నాడు, తన భర్త వస్తున్నాడు అన్న ఒక ఆనందంలో తాను శిరస్నానం చేసి సిద్ధంగా ఉండాలి అని చెప్పి అనుకున్నటువంటిదై ఆ అమ్మ మరి తాను లోపలికి వెళ్ళినప్పుడు మిగతా గణాలన్నీ వెళ్ళిపోయాయి ఎక్కడికే. ఇక్కడెవరు లేరు. తాను లోపల స్నానం చేస్తూ ఉంటే బయట ఎవరో ఒక రక్షకుడు కావాలి అన్న ఉద్దేశంతో ఒక పిండి చేత ఒక బాలుణ్ణి తయారు చేసి అమృతం వై ప్రాణ అమృతమాపహ అని ఆ బాలుని యందు, ఆ మూర్తి యందు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ బాలుణ్ణి ద్వారం దగ్గర రక్షణగా ఉండమని చెప్పి అమ్మ స్నానానికి వెళ్ళింది. ఈ లోపున పరమశివుడు అక్కడికి రానే వచ్చాడు. పరమశివుడు అక్కడికి రాగానే ఈ బాలుడికి పరమశివుడో ఎవరో అతనికి వచ్చింది అమ్మ ఆజ్ఞ. నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరిని లోపలికి రానివ్వకు. మరి ఎప్పుడైతే అమ్మ ఆజ్ఞ అలా ఉందో, అమ్మ ఆజ్ఞకు వ్యతిరేకంగా పిల్లవాడు వ్యవహరించడం అనేటువంటిది నిజంగా కుదరని పని. అందున మరి అమ్మ ప్రాణం మోసినటువంటి పార్వతి ప్రాణం మోసినటువంటి ఆ బాలుడు పరమశివుణ్ణి కూడా లెక్క చేయకుండా అడ్డగించాడు. అడ్డగించినప్పుడు పరమశివుడు ఇక వేరే తన ఇంట్లోకి తనను వద్దంటే ఎవరండి ఊరుకునేది? పరుల ఇంట్లోకి రావద్దంటే సరే అంటారు, ఒక నిమిషం ఆగుతారు.
తన ఇల్లు తాను కట్టుకున్న ఇల్లు, తాను మరి లోన్ తీసుకున్నాడో ఏం తీసుకున్నాడో, కైలాసంలో భవనం కట్టుకున్నాడు. ఆ భవనంలో తాను తన భార్య నివాసం ఉంటూ ఉంటే మధ్యలో వచ్చిన ఈ పుట్టగాడెవరో పిల్లవాడెవడో తనను అడ్డగిస్తే ఎందుకు ఊరుకుంటాడు? కోపంతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సుని ఖండించి పరమశివుడు లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మ స్నానం చేసి సిద్ధంగా పరమేశ్వరుడి కోసం చూస్తూ కూర్చుంది. వెళ్ళి కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. మాటల్లో అమ్మ ఆ బాలుడి విషయం చెప్పగానే ఒక్కసారిగా పరమశివుడు చాలా ఉద్విగ్నతకు లోనయ్యారు. ఎందుకంటే తాననుకున్నది తనను అడ్డగించాడు అని, జరిగింది ఆమెకు రక్షణగా ఉన్న మనిషిని తాను అడ్డు తొలగించాడు. ఈ రెండు చాలా విచిత్రమైనటువంటివి. తనకు అడ్డు తొలగించుకోవడం కోసం తాను ఆ పిల్లవాడి శిరస్సు ఖండించాడు. కానీ అతను ఎవరి కోసం ఉన్నాడు అంటే తనకు ఎవరు ప్రాణమో, తన శరీరంలో ఎవరు అర్థమో ఆ అర్ధరక్షణ కోసం, అంటే తన రక్షణ కోసం ఉన్నవాడిని రక్షించకుండా శిరస్సు ఖండించాని అన్న ఒక బాధతో ఇదంతా కూడా కథ చెప్పడంలో ఆనందము, కథ వినడంలో ఆనందము. కానీ ప్రతి పురాణ కథ యొక్క వెనుక ఒక అద్భుతమైనటువంటి ఆంతర్యం దాగి ఉంటుంది. తక్షణమే పరమశివుడు బాధకు లోనై, ఉద్విగ్నతకు లోనై, అయ్యో నన్ను రక్షిస్తున్న నా పిల్లవాడిని నేను శిరస్సు ఖండించానా అని చెప్పి బాధపడ్డవాడై తన వెంట తెచ్చుకున్నటువంటి, ఎందుకంటే ఆ గజాసురుడు ఎలాగూ కోరుకున్నాడు, నా ముఖము ఎప్పుడు అందరి దృష్టిలో ఉండాలి, నేను అందరికీ పూజ్యుడిలాగా ఉండాలి అని కోరుకున్నాడు. కాబట్టి ఇక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ గజాసురుని యొక్క ముఖం ఏదైతే ఉందో ఆ ముఖాన్ని తక్షణం బయటికి వెళ్ళి ఆ పిల్లవాడికి ఆ శిరస్సుని అంటించాడు. అంటించగానే పిల్లవాడు మళ్ళీ పరమేశ్వరుడి యొక్క హస్తస్పర్శతో ప్రాణములు మళ్ళీ వచ్చి ఆ మహానుభావుడు మళ్ళీ ప్రాదుర్భావం చెందాడు. ఈ రకంగా పరమేశ్వరుని యొక్క ఆవిర్భావము జరిగింది. అక్కడ ధర్మార్థ కామాదిషు పూర్వపూజ్య దేవాసురై పూజ్యత ఏవ నిత్యం యస్యార్చనే నైవ వినాశమస్తి తం పూర్వపూజ్యం ప్రథమం నమామి. బ్రహ్మపురాణంలో ఈ శ్లోకం అంటే ఈ గజాసుర శిరస్సుని అతనికి అంటించడం ద్వారా ఆ పిల్లవాడు గణపతిగా ప్రాదుర్భావం చెందాడు. ఆ గణపతియే సర్వ ప్రాణులకి ధర్మార్థ కామాదిషు పూర్వపూజ్య అయ్యాడు. పరమేశ్వర అనుగ్రహం చేత అతను ధర్మార్థ కామ కర్మలు ఏవైతే ఉన్నాయో, తత్సంబంధమైనటువంటి నిత్య నైమిత్తికాదులు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా గణాధిపతయే నమః అని అనకుండా మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టాము అటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిని ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో ఆ గణపతి పొందాడు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ రకంగా గణపతి ప్రాదుర్భావం జరిగింది. ఆ తర్వాత చాలా సంతోషంగా ఆది దంపతులకు జ్యేష్ఠపుత్రుడు, ఆది దంపతులే ప్రపంచానికి మరి మాతాపితరులైతే మరి ఒక్క పిల్లవాడికి అతనికి ఎంత హక్కు ఉందో ఆలోచన చేయండి. మనందరం మనకు మాతాపితరులుగా భావిస్తున్న ఆ ఇద్దరు ఆ గణపతికి సాక్షాత్తుగా తల్లిదండ్రులయ్యారు. కాబట్టి ఎంతో అల్లారు బుద్ధిగా ఆ గణపతిని పెంచుతూ ముందుకు అతని యొక్క లీలా వినోదములని ఆటపాటలను చూస్తూ ఆనందిస్తూ కాలం గడుస్తూ ఉంది. ఈ లోపున పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జననం జరిగింది. కుమారస్వామి జననం జరిగిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి ఒకరు తీసిపోకుండా అన్నింటా చాలా గొప్ప సామర్థ్యము కలిగి ఇద్దరు కూడా సమఉజ్జీలిగా తమ యొక్క ఆటపాటల చేత అమ్మా నాన్నల్ని అలరింపజేస్తూ కాలం గడుస్తూ ఉంది. ఈ రకంగా గడుస్తున్నప్పుడు ఈ దేవ గాణాధిపత్యం అంటే దేవతలకు ఆధిపత్యం వహించడానికి ఈ ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని నియమించాల్సిన అవసరం వచ్చింది. ఆ పరిస్థితుల్లో
కొంచెం గణపతి ఆ ఏనుగు ముఖము కాస్త పెద్ద పొట్టిగా మనిషి, ఇవన్నీ చూడగానే చూసేవాళ్ళకి సామర్థ్యం గురించి సందేహం రావడం సహజం. ఇక నిత్యం ఆయనతో ఆడుతున్నాడు కాబట్టి కుమారస్వామి మరి వ్యతిరేకించకపోవచ్చు, కానీ ఆ దేవతాధిపత్యం ఆ గణాధిపత్యం తనకు కావాలని చెప్పి ఆయన ఆశించాడు. ఆశించినప్పుడు పరమశివుడు ఈ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టారు. వాడు ఇది మరి ఇప్పటికీ నిజంగా ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలిద్దరు కీచులాడుకున్నప్పుడు ఈ రకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తే కనుక ఆ పిల్లల్లో సామరస్యం వస్తుంది. ఆ సామరస్యం పెంపొందించాలి అంటే స్పర్ధయా వర్ధతే విద్య కాబట్టి పోటీ వచ్చినప్పుడు ఆ విద్య అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఏం చేశారు పరమశివుడు, అమ్మ అంటే మీకు పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్ళు ఈ గణాధిపత్యాన్ని పొందుతారు, ప్రథమ దేవతాత్వం వాళ్ళకి వస్తుంది, ప్రథమ పూజ్యత్వం వాళ్ళకి వస్తుంది అన్నారు. ఏమిటి పరీక్ష అంటే ఒక్కటే, దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రములు, అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరు ముందు మా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఈ ఆధిపత్యాన్ని ఇస్తాము అని చెప్పారు వాడు. చూడండి ఎంత విచిత్రమైన పరీక్ష. ఇందులో గణపతి వాహనమేమో ఎలుక పరిస్థితి మనకు తెలుసు, గణపతి పరిస్థితి ఇంకా తెలుసు. కుమారస్వామి ఏమో చాలా చురుగ్గా, ఆయన వాహనమేమో నెమలి, ఒకసారి రివ్వున పైకి ఎగిరిందంటే అలా నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చేటువంటి శక్తి ఆ నెమలికి ఉంది. మరి ఈ ఎలుకనేమో ఇలా, ఈయన ఆకారం ఇలా. ఈ పరీక్ష మరి నిజమేనా అండి, ఈ పరీక్ష పెట్టొచ్చా? ధర్మ సందేహం మనకే వస్తుంది. ఇంత స్వార్థపరులా? కడుపులో పుట్టిన పిల్లవాడికి ఓ న్యాయం, పెంచుకున్న పిల్లవాడికి ఓ న్యాయమా అనే ధర్మ సందేహం కూడా మనకి రాకమానదు. కానీ ఎవరికి కడుపున పుట్టిన పిల్లలు, ఎవరికి పెంచుకున్న పిల్లలు, ఆ పరమేశ్వరుడికి అందరూ కూడా కడుపున పుట్టిన పిల్లలే మనతో సహా. అలాంటి పరమేశ్వరుడికి స్వార్థబుద్ధి అనేవి ఉండవు. కాకపోతే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని, ఒక అద్భుతమైనటువంటి ధర్మాన్ని పిల్లలకి, ముఖ్యంగా తల్లిదండ్రుల ఎడ పిల్లలకి ఏ భావన కలగాలో ప్రపంచానికి తెలియజెప్పడం కోసం నిజంగా చాలా మరుగుజ్జు అయినటువంటి గణపతికి ఈ పరీక్ష పెట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ ధర్మాన్ని ప్రపంచానికి బోధించారు. అందుకే సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనత సదా, ఇది ధర్మం. ఆయన ఏమీ చేయలేదు, ఎలాగో ఆయన ఎలుక ప్రయాణం చేయదు, ఆయన అడుగులో అడుగు వేయలేడు. ఒక్కటే అనుకున్నాడు, అమ్మా మాతాపితృ సమదైవం నదైవం పితరౌ స్మరేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం. మీరేమన్నారు తల్లి? అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని నదుల్లో స్నానం చేయాలి కదా, నాకు మా మాతాపితరులకు నమస్కారం చేస్తే అదే నాకు సర్వతీర్థముల సర్వ నదుల స్నానం అవుతుంది, సర్వపుణ్యక్షేత్రముల దర్శనం అవుతుందన్నాడు. ఇక మళ్ళీ మాట్లాడకుండా ఆ ఇద్దరు కూర్చుంటే వాళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గణపతి వాళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడో ఏం జరిగింది అంటే, పాపం ఎంతో చాలా అంటే పూర్తి ఆత్మవిశ్వాసం. ఎందుకు ఆత్మవిశ్వాసం అంటే, అసలు గణపతి కుమారస్వామిని నెగ్గగలడు అని ఎవరైనా బుద్ధున్న వాళ్ళు చెప్తారా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే తెలుసు కాబట్టి. ఈయన ఆకారము ఈయన వాహనము, ఆయన ఆకారము ఆయన వాహనం. కానీ పరమేశ్వర సంకల్పము ఎంత విచిత్రమైనదంటే, ఈ కథ ద్వారా, ఈ సంఘటన ద్వారా తల్లిదండ్రులను పిల్లలు ఎలా చూసుకోవాలి, విదేశీ యాత్రలు, విమాన ప్రయాణాలు కాదు కావలసిన పిల్లలకి, మాతాపితరులు సుఖంగా ఎలా ఉంటారో దాన్ని చూసుకోవాలి. మాతాపితరుల దగ్గర ఉండి సేవ చేస్తే వీళ్ళు లక్షలు కోట్లు సంపాదించినంత విలువ. గణపతికి పూజ్యస్థానం వచ్చిందేమో కానీ
ఇక్కడ పూజ్యస్థానం గురించి కాదు. మాతాపితృ సేవ చేసుకున్నటువంటి ప్రతి కొడుకు ధన్యజీవియే, ప్రతి కూతురు ధన్యజీవియే. కేవలం మాతాపితృ సేవ కాదు, తనను కట్టుకున్నవాడి తల్లిదండ్రులను సేవించడం కూడా అమ్మాయికి ధన్యతను కలుగజేస్తుంది. ఇగో ఈ రకమైనటువంటి ధార్మికతను, ఈ రకమైనటువంటి గొప్పతనాన్ని చెప్పడం కోసమే ఈ సందర్భం వచ్చింది. ఎక్కడికి కుమారస్వామి ఏ క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రంలో అప్పటికే స్నాన సంధ్యాదులు ముగించుకొని పరమేశ్వరుడు దేవతా దర్శనం చేసుకుంటున్నాడు. ఈయన దేవాలయంలోకి వెళ్తూ ఉంటే దర్శనం చేసుకుని ఆయన మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యం వేసింది కుమారస్వామి. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని తీర్థాలు, అన్ని నదులు, అన్ని పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శనం చేసుకొని పాపం కుమారస్వామి వచ్చేసరికి ఈయన పక్కన కూర్చొని ఉన్నాడు. కుమారస్వామి శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామం చేసి నిజమైనటువంటి ఆధిపత్యం నీకే ఉండాలి, నిజమైనటువంటి పూజ్యత నీకే ఉండాలి, దానికి అర్హుడివి నువ్వే అన్నయ్య అని చెప్పి మనసా వాచా కర్మణ కుమారస్వామి ఆ గణపతికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వమని చెప్పి తల్లిదండ్రులకి కోరడం జరిగింది. ఆ రోజున పార్వతీ పరమేశ్వరులు ప్రపంచానికి ఇలాంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి, ఆ సందేశమే ఇవాళ ఇప్పటికీ ఇంకా భారతదేశము మనగలుగుతుంది అంటే ఇప్పటికి కూడా తల్లిదండ్రులను గౌరవించేటువంటి కొడుకులు కూతుళ్ళు జీవించి ఉన్నారు ఇంకా. కాబట్టే ఇప్పటికీ భారతదేశం ఇంకా సస్యశ్యామలంగా పరమ పవిత్రంగా ప్రపంచ దేశాల్లో ప్రథమ స్థానంలో ఉందంటే ఆ రోజు పరమేశ్వర సంకల్పమే దానికి కారణం. ఆ తర్వాత నిర్ణయం ప్రకారంగా గణపతిని మొత్తం దేవతలకి ప్రథమ పూజ్యులైన దేవతగా ప్రకటించాడు. ప్రమథగణాలకు ఆధిపత్యాన్ని ఇచ్చాడు. సర్వస్వరూపమైనటువంటి తత్వంగా ఆ పరమేశ్వరుణ్ణి ఆ రోజున ప్రకటించడం జరిగింది. అందరూ దేవతలంతా వచ్చారు. సమస్త లోకాల్లో ఉన్నటువంటి భక్తజనమంతా కూడా వచ్చింది. పరమేశ్వరుని యొక్క అనుయాయులంతా వచ్చారు. ఎందుకంటే మరి పరమశివుడి కుమారుడికి విఘ్నాధిపత్యం వచ్చింది, ఆధిపత్యం వచ్చింది, ప్రథమ పూజ్యత్వం వచ్చింది. కాబట్టి వారిని గౌరవించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అందరూ వచ్చి తమకు ఇష్టమైనటువంటి రీతిలో అనేక రకాల సత్కారములు చేశారు. సత్కారములతో పాటు మరి ఆయనకి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు మొదలుగా ఎన్నో విఘ్నేశ్వరుడికి పెట్టడం జరిగింది. మా గణపతి స్వభావసిద్ధంగా ఉండ్రాళ్ళను ఇష్టపడేవాడు కాబట్టి ఆ రోజు ఎవరిచ్చినవి వద్దంటే ఏమనుకుంటారో అని ఇచ్చినవన్నీ తినేశాడు. తినగానే పొట్ట మూడింతలైంది. ఆ రకంగా ముందే మనవాడు మరుగుజ్జు, అందున పొట్టి, మరి పెద్ద పొట్ట, నడవలేడు. ఆహారం ఏమో ఎవరిని బాధ పెట్టలేక ఇచ్చిందంతా తినేశాడు. కడుపు నిండా భోజనం, ఉండ్రాళ్ళు, పొట్ట ఉబ్బింది, నడవలేక మరి ఈ పెత్తనం ఇచ్చినందుకు అమ్మ నాకు నమస్కారం చేయాలి. ఆ రకంగా అనుకుంటూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు ప్రయత్నం అంటున్నానంటే పాపం పెద్దలకి నమస్కారం చేసినప్పుడు ఈ రకమైన నమస్కారాలు పెట్టొద్దండి. చక్కగా సాష్టాంగ ప్రణామం చేయాలి. గురువులైనా తల్లిదండ్రులైనా నమస్కరిస్తున్నప్పుడు సాష్టాంగ ప్రణామాలే చేయాలి. మరి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, హలో అంటున్నారు, నమస్తే అంటున్నారు. అది కూడా అనని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. పురాణాల ద్వారా నేర్చుకోవడానికి మనస్సు రావాలి. ఆ రకంగా పాపం మన గణపతి వెళ్ళి విశ్వ ప్రయత్నం చేశాడండి. సాష్టాంగ ప్రణామం చేయడానికి పడుకున్నాడు. పడుకుంటే ఎలా ఉంది పడుకున్నప్పుడు స్థితి అంటే, పొట్టనేమో మరి పెరిగిపోయింది. పొట్ట భూమికి తాకితే ఇటు కాళ్ళైనా పైకి లేస్తున్నాయి, అటు తలైనా పైకి లేస్తుంది. తల కిందికి ఆనిద్దాం అంటే కాళ్ళు అలా పైకి లేస్తున్నాయి. అయ్యో కాళ్ళు పైకి లేస్తున్నాయి, కాళ్ళు చూపిస్తున్నాం పెద్దవాళ్ళకి అని కాళ్ళు కిందికి దించుదామంటే కాళ్ళకు దించగానే శిరస్సు పైకి లేస్తుంది. ఈ రకంగా ఆ దృశ్యము
నవ్వొద్దనుకున్నా నవ్వు తెప్పించే విధంగా ఉన్నప్పుడు పాపం ఆ పైన ఉండి ఓపిక పట్టి 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 చంద్రుడు ఒక్కసారి పక్కున ఈ దృశ్యాన్ని చూసి నవ్వాడట. నవ్వగానే సహజంగానే ఎదుటివాడు మన గురించి ఏదో ఉద్దేశంతో చూస్తేనే మన మనస్సు బాధపడుతుంది. అట్లాంటిది మనం చూసి నవ్వినప్పుడు మనం ఎలా ఉంటే ఎదుటివాళ్ళకి ఏమిటి, మనం చూసి వాళ్ళెందుకు నవ్వాలి అని అనుకుంటాం. ఇక్కడ ఒక పక్క ఎంతో ఇష్టపడి తాను సృష్టించుకున్నటువంటి తన గణపతి నమస్కారం చేస్తూ ఉంటే నవ్వినందుకు అమ్మ కోపం వచ్చింది, గణపతికి దుఃఖం వచ్చింది. మరి కొడుకు దుఃఖపడి కొడుకు బాధపడుతూ ఉంటే ఏ తల్లి మనస్సు ఊరుకుంటుందండి? ఒక్కసారిగా అమ్మ కోపం వస్తే ఇక మరి అడిగేదే ఉందిగా. చంద్రుణ్ణి నానా చీవాట్లు పెట్టింది. నిన్ను కష్టపడి మేము నెత్తిన మోస్తూ ఉంటే నువ్వు మా పిల్లవాడు నమస్కారం పెట్టడానికి ఇబ్బంది పెడితే నువ్వు నవ్వుతావా? నువ్వు నీ అహంకారం ఏమిటి? అందంగా ఉన్నావనా? అందంగా ఉంటే మరి నువ్వు ఉండు, అంతేగాని నీ సౌందర్యాన్ని చూసుకొని ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం అనేది సరైనటువంటిది కాదు. ఇక్కడ కూడా ప్రతి ఘట్టమండి, మన పెద్దలు చెప్పిన ప్రతి ఘట్ట పురాణం, ప్రతి సందర్భం మానవ జాతి మనుగడకు ఉపయోగపడ్డదే తప్ప ఎక్కడ కూడా చెడు మార్గాన్ని వెళ్ళమని మన శాస్త్రములు పురాణములు ఎక్కడ చెప్పలేదు. నువ్వు నా కొడుకును చూసి నవ్వావు కాబట్టి, ఎందుకు నవ్వావు? అతను నమస్కారం పెట్టడానికి ఇబ్బంది పెడుతున్నాడు అని నువ్వు నవ్వావు. ఇక నీ గతేంటో తెలుసా? ఇక జీవితంలో ఎవడు కూడా నిన్ను చూడడు. నిన్ను చూసిన వాడు ఎవడు బాగుపడాడు. నిన్ను చూస్తే చాలు వాడి కష్టాలు అంటుకుంటాయి. నీ అహంకారం అదే కదా. అందరూ నన్ను చూసి మెచ్చుకుంటారు, నేను అందగాండనే కదా. అసలు నీ అందం చూసేది ఎవడు అసలు? ఆ రకంగా భయంకరమైనటువంటి శాపాన్ని అమ్మ చంద్రునికి ఇచ్చేసింది. ఇక నువ్వు ఎవడూ నిన్ను చూడ్డానికి వీల్లేదు, ఎవడు నిన్ను చూసినా వాడు మాత్రం క్షేమంగా ఉండడు, వాడు నీలాపనందులకు గురైపోతాడు, కాబట్టి నీ వైపు ఎవరు చూడని చెప్పి శాపం పెట్టేశారు. అసలు మరి ఈ రకమైన శాపం తర్వాత చంద్రుడు ఒక్కసారిగా ఏం చేశానో అప్పుడు తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం, ఇదే పశ్చాత్తాపం. ఇప్పుడు మనం చాలాసార్లు మనం చేస్తున్నప్పుడు మనదే గొప్ప అనుకుంటాం, చేశాక కానీ తెలియదు అయ్యో ఎందుకు చేశామని. చేస్తున్నప్పుడు మాత్రం మనం కరెక్టే చేస్తున్నాం, 1కి 4 సార్లు కాదు 10 సార్లు ఆలోచించి చేశాను నేను అంటావు. 10 సార్లు కాదు కదా, 10 సెకండ్ కూడా ఆలోచించవు. నువ్వు అనుకున్నదే నిజం అనుకుంటావు, నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు, అనుకొని ఆ రకంగా చేస్తావు. తర్వాత పశ్చాత్తాపం. ఒక్కసారిగా చంద్రుడు అమ్మా అయ్యో పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు తల్లి అని చంద్రుడు. అదేవిధంగా దేవతలంతా కూడా మరి చంద్రుడు అనేవాడే అసలు లేకుండా పోతే, చంద్రుడు అనేవాడినే చూడకుండా పోతే మరి ఎలా? ఈ పాడ్యమి, విధియా, తదియా, చౌతి, పంచమి ఈ కళలు ఎలా పూర్ణ కళలు రావాలి? మరి చంద్రోదయమే లేకుంటే ప్రపంచం యొక్క స్థితిగతులు ఏమిటి? సూర్యచంద్రాదుల యొక్క గమనం ఉంటేనే కదా ప్రపంచ స్థితి ఉండేది. అందులో ఒక చంద్రుడు కనుక అసలు ఎవరికి మొహం చూపించకుండా ఆయన ఎక్కడో ఉండిపోతే ఆయన పరిస్థితి ఏమిటి అని అందరూ అమ్మను వేడుకున్నారు. వేడుకుంటే అప్పుడు అమ్మ సరే నువ్వు ఏ రోజైతే నా కొడుకుని చూసి నవ్వావో ఆ రోజు మాత్రం నిన్నెవడు చూడొద్దు, నిన్ను చూస్తే మాత్రం వాడు ఇక క్షేమంగా ఉండడు, వాడు నీలాపరిందలకు గురైపోతాడు అని శాపం పెట్టింది. బుద్ధి తెచ్చుకొని చంద్రుడు చక్కగా ఉన్నాడు. గణపతి మళ్ళీ యథావిధిగా తన యొక్క ఆధిపత్యాన్ని, విఘ్నాధిపత్యాన్ని చేస్తూ చక్కగా సమస్త విఘ్నములను నివారిస్తూ ప్రపంచ గమనాన్ని ముందుకి నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా శాపగ్రస్తులైనటువంటి చంద్రుణ్ణి ఎవరు కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చూడడానికి సాహసించట్లేదు.
ఒకవేళ పొరపాటున చూసినప్పటికి కూడా నీలాపనిందలకు గురై అనేక రకాల ఇబ్బందుల్ని పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో దీనికి ఎవరు అతీతులు గారు, అందరూ కూడా అమ్మ శాపాన్ని అనుభవించాల్సిందే అని చెప్పడం కోసం ఒక ఆఖ్యాయిక ఉంది. అదే శమంతకోపాఖ్యానం. ఇందులో సాక్షాత్తుగా పరమ భాగవతోత్తముడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నీలాపనిందకు గురై ఈ పార్వతీదేవి యొక్క శాపం వల్ల ఇబ్బంది పడ్డటువంటి కథానిక ఇది. అంటే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మము అర్థమవుతుంది. ఇప్పటి రోజుల్లో అయితే నాయకులు అధికారులు అయితే తమ వరకు వస్తే ఒక రకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, కింది వాళ్ళ విషయంలో మరో రకమైన నిర్ణయాలు ఉంటాయి. అందరూ కాదు, కొద్దిమంది ప్రజల్ని తమతో సమానంగా చూసుకున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు ఉన్నారు. వారిని మనం చూస్తూ ఉన్నాం. ధర్మాన్ని రక్షిస్తూ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్ళు. కొద్దిమంది తమకో న్యాయం తమ ప్రజలకో న్యాయం అనే రీతిలో కూడా ఉంటారు. కానీ ఇక్కడ పార్వతీదేవి శాపానికి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అతీతుడు కాడు అని చెప్పడంలో ఉద్దేశ్యం సమన్యాయం సమధర్మం పాటించాలి అన్నదే ప్రధానమైన ఉద్దేశం. ఈ కథ శమంతకోపాఖ్యానం. ఆసీత్ సత్రాజిత సూర్య భక్తశ్చ పరమస్సదా ప్రీతస్తస్మై మణిం ప్రాదాతు సూర్యస్తుష్టస్యమంతకం అని. సత్రాజిత్తు అనేటువంటి ఒక సూర్యభగవానుడు భక్తుడు సూర్యుడి కోసం ఘోరమైనటువంటి తపాన్ని ఆచరించి సూర్య అనుగ్రహాన్ని పొంది సూర్యుడు ప్రత్యక్షమై తన భక్తుని యొక్క తపస్సుకు మెచ్చినవాడి అతడికి ఈ స్యమంతకమణి అనేటువంటి ఒక మణిని అనుగ్రహిస్తాడు. ఈ సత్రాజిత్తు మహారాజు గారు ఆ మణిని తీసుకొని ఇంటికి వెళ్ళి దాన్ని దేవతాగృహంలో పెట్టుకొని అర్చిస్తూ ఉంటాడు. ఏమిటి ఆ మణి యొక్క గొప్పతనం అంటే, ఎవరైతే శమంతకమణిని ఆరాధిస్తారో దినే దినే స్వర్ణభారాన్ అష్టౌ ససృజతి ప్రభో దుర్భిక్షమార్యరిష్టాని సర్వాధి వ్యాధయో అశుభా నసంతి మాయినస్తత్ర ఎత్రాస్తేభ్యర్చితో మణి. అంటే ఎవరి ఇంట్లో ఎవరి రాజ్యంలో ఈ మణి అయితే ఉంటుందో, మణిని ఆరాధిస్తారో వాళ్ళకి రోజు 8 బారువుల బంగారాన్ని ఆ మణి ఇస్తుందట. ఈ 8 బారువులు అనేది ఈ కాలంలో ప్రయోగంలో లేదు, కానీ నిఘంటుకారుని రీత్యా బారు అంటే 20 మణుగులు అని తెలుస్తుంది. కాబట్టి ఆ లెక్కన చూస్తే ఎంత బంగారాన్ని ఈ శమంతకమణి ఇస్తుందో మనకు తెలుస్తుంది. అంతేకాదు, ఆ రాష్ట్రంలో దుర్భిక్షం ఉండదు, అకాల మరణములు ఉండవు, అకాల వర్షములు ఉండవు, ఆధివ్యాధులు ఉండవు, అశుభములు ఉండవు. అంటే సూర్యదత్తమైనటువంటి ఆ మణి యొక్క విశేషం అంత గొప్పది. ఆ మణి ఎక్కడుంటే అక్కడ సర్వము సుభిక్షమై సర్వము శ్రేయస్కరమై ఉంటుంది అన్నది తాత్పర్యం. ఆ రకంగా సత్రాజిత్తు ఆ మణిని అర్చిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో సత్రాజిత్తు ఆ శమంతకమణిని ధరించి ద్వారకకి శ్రీకృష్ణుని దగ్గరికి వస్తాడు. గ్రామ ప్రజలంతా, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఆ రకంగా సత్రాజిత్తు వస్తూ ఉంటే సూర్యభగవానుడే సాక్షాత్తుగా వస్తున్నాడా అన్నట్టు భావన కలిగి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మతో అంటారు, మీ దర్శనం కోసం సూర్యభగవానుడు వస్తున్నాడు అని. కానీ సమస్తము తెలిసినటువంటి సర్వాంతర్యామి శ్రీకృష్ణ పరమాత్ముడికి వస్తున్నది ఎవరో తెలుసు, జరిగేది ఏమిటో తెలుసు.
అయ్యా వస్తున్నది సత్రాజిత్తు, ఆయన సూర్యదత్తమైనటువంటి శమంతకమణి ధరించి వస్తున్నాడు అని వాళ్ళకి చెప్పాడు. అతను రావడం, అన్ని విషయాలు ఉభయ కుశలోపరి చర్చించుకోవడం తర్వాత ఆ శమంతకమణిని శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు. అది మాకివ్వండి, ప్రజాక్షేమం కోసం మేము వినియోగిస్తాం, ద్వారకావాసులకి అనేక రకాల అవసరాన్ని తీరుస్తాం ఈ మణి యొక్క సహకారంతో అని చెప్పి అడిగితే సత్రాజిత్తు తిరస్కరిస్తాడు. నేను ఇవ్వనంటాడు. ఎవరిస్తారండి? నిత్యము క్వింటాళ్ళ బంగారాన్ని ఇచ్చేటువంటి మణిని వదులుకుంటారా ఎవరైనా? శ్రీకృష్ణ పరమాత్ముని ఉద్దేశం వేరే, సత్రాజిత్తు స్వార్థం వేరే. అతను ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలం గడిచిపోయింది. సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఆ అన్నగారు మెడలో వేసుకొని పోయారు కాబట్టి తాను కూడా ఓసారి మెడలో వేసుకొని పోదాము అన్న ఉత్సాహం కొద్దీ ఆ శమంతకమణిని తన మెడలో ధరించుకొని అతను అడవికి బయటకు వెళ్ళడం జరిగింది. అక్కడ సింహము ఇతనిపై దాడి చేసి ఇతన్ని చంపేసి, ప్రసేనుని చంపేసి ఆ మణిని నోటి కరుచుకొని వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఒక భల్లూకము సింహంతో పోరాడి ఆ మణిని సింహం నుంచి తీసుకొని అది తన గుహలోకి వెళ్ళిపోయింది. ఆ భల్లూకమే జాంబవంతుడు. త్రేతాయుగం నుండి అతను జీవిస్తూ వస్తున్నాడు. అక్కడే గుహల్లో నివాసం ఉంటున్నాడు. ఆ మణిని తాను ఈ సింహం నుంచి పట్టుకెళ్ళిపోయి తన గుహలో పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ అది అలా ఉంటే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు సత్రాజిత్తుని ఆ మణి ఇవ్వమని అడిగాడు. సత్రాజిత్తు ఇవ్వలేదు. ప్రసేనుడు చనిపోయాడు. మణి మాయమైంది. సాధారణంగా సర్వసామాన్యంగా వచ్చేటువంటి అనుమానం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రసేనుణ్ణి సంహరించి ఆ మణిని అపహరించాడు అని ఈ నింద శ్రీకృష్ణునిపై పడింది. కారణం ఏమిటంటే నారద మహర్షి భాద్రపద చతుర్థి నాడు వచ్చి కొద్దిసేపు ముచ్చరించి, అయ్యా ఇవాళ భాద్రపద శుద్ధ చతుర్థి, నేను త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ చంద్రుని చూస్తే నా కర్మ ఎలా ఉంటుందో అని వెళ్ళిపోతే కృష్ణుడు కూడా పాపం, ఎందుకంటే ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి అందరికి కూడా చాటింపు వేయించాడు. ఇవాళ భాద్రపద శుద్ధ చతుర్థి, ఎవరు కూడా బయటికి రాకండి, ఈ చంద్రదర్శనం చేసుకుంటే అనవసరమైనటువంటి నిందలు వస్తాయి అని చెప్పి అన్నీ చేశాడు. కానీ మరి ఇక్కడ రాసి ఉంటే దాన్ని పరమేశ్వరుడు కూడా తప్పించుకోలేడు. అది మనకు ఎవరిదో చరిత్ర అక్కర్లేదు. రామకృష్ణాదుల చరిత్ర, శ్రీరామచంద్రుడిది, శ్రీకృష్ణ భగవాను యొక్క చరిత్ర చూస్తే ప్రారంధాన్ని తప్పించుకోవడం ఆయనకు కూడా లోకం దృష్ట్యా వీలు కాదు అనేది సత్యం. కాబట్టి అందరికీ చెప్పాడు. కానీ పాపం ఆయన మాత్రం గోశాలలోకి వెళ్ళి గోశాలలో పాలల్లో చంద్రుణ్ణి చూశాడు. సాక్షాత్తు కూడా కాదు, ఆ పాలల్లో చంద్రదర్శనం చేసుకున్నాడు. ఆ చంద్రదర్శనం వల్ల ఆయనకు ఈ రకమైనటువంటి అపనింద వచ్చిపడింది. ఒక్కసారి పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు జరిగిన విషయం అర్థమైంది. ఆయన చెప్పరైతే చెప్పాను, కానీ నా తొందరపాటు వల్ల నేను చంద్రదర్శనం చేసుకున్నాను. కాబట్టి ఆ జగన్మాత యొక్క తపస్సు, శాపము నన్ను కూడా వదలలేదు, కాబట్టి అనుభవించాల్సిందని చెప్పి అనుకున్నవాడై ఏం చేయాలో ఆలోచించాడు. ఇక ఆ అపరిందను, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మణి అపహరించాడు అన్నది లోకానికి ఎలాంటి తప్పుడు సందేశాన్ని ఇస్తుందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన సంకల్పమే ధర్మ సంస్థాపన, ఆయన జీవనమే ధర్మ సంస్థాపన కోసం, ఆయన ప్రయత్నమే ధర్మ సంరక్షణ. అలాంటి వ్యక్తి
మణిని అపహరించి ప్రసేనుణ్ణి సంహరించాడు. అంటే హత్యానేరం, దొంగతనం రెండు కూడా అతను మోయడం అనేది నిజంగా మరి ఎంత విచిత్రమైన అంశం. అందుకని ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలస్యం చేయదలుచుకోలేదు, తక్షణమే బయలుదేరి తన యొక్క సైన్యాన్ని, తన యొక్క బలగాన్ని తీసుకొని ఆ ప్రసేనుడు ఎట్లాగైతే అడవిలో వెళ్ళాడో ఆ మార్గం గుండా వెళ్ళాడు. చూశాడు ప్రసేనుని, అక్కడ చనిపోయినటువంటి దాన్ని చూసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆ సింహపు యొక్క అడుగులు చూస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత భల్లూకం అడుగులు కనపడ్డాయి. ఆ రకంగా పరమేశ్వరుడు వెళ్తూ చక్కగా ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి వెళ్తున్నప్పుడు తన వెంట వచ్చినటువంటి బలగాన్ని, అయ్యా మీరు ఇక్కడే బయటే ఉండండి, నేను వెళ్ళి ఆ మణి ఏదో తీసుకొని వస్తాను, ఖచ్చితంగా ఆ మణి ఈ గుహలోనే ఉంటుంది అని చెప్పి పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గుహలోకి ప్రవేశించేసరికి అక్కడ మణి వేలాడుతూ కనపడింది. చూశాడు. అక్కడ ఒక అమ్మాయి కూడా కనపడింది. ఆ అమ్మాయి ఈ కొత్త వ్యక్తిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తండ్రి గారైనటువంటి జాంబవంతునికి విషయాన్ని తెలియజేసింది. ఎవరో వచ్చారు మన ఇంట్లోకి. ఆ జాంబవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇతను కనపడుతున్నాడు. అయ్యా మణి ఇచ్చేయండి అని చెప్పి అడిగాడు. అతను ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశారు ఇద్దరు కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడు, జాంబవంతుడు ఇంచుమించు 28 రోజుల యుద్ధాన్ని చేశారు. భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ముష్టిఘాతములకు దెబ్బతిన్నటువంటి జాంబవంతుడు ఒక్కసారిగా పూర్వస్మరణను తెచ్చుకున్నాడు. ఏమిటిది అని ఒక్కసారిగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలామానుష విగ్రహము సాక్షాత్తు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో తమను అనుగ్రహించినటువంటి ఆ ఆనందమయ మూర్తి యొక్క స్వరూపము ఆ శ్రీకృష్ణుల్లో కనపడింది. ఒక్కసారిగా మహదానందభరితుడై, ప్రభో నువ్వెవరో కాదు, సకలలోక పాలకుడివి, నిర్గుణ నిరామయుడివి, భక్తానుగ్రహాన్ని ఎల్లప్పుడూ చూపించేవాడివి, మా రామచంద్రుడివే నువ్వయ్యా అని చెప్పి ఆ జాంబవంతుడు చెప్పడం. ఇక్కడ కూడా నిరంతరము భక్తుల కోరికలను తీర్చేటువంటి ప్రక్రియలో భాగంగా పరమాత్ముడు ఎన్నో రకాల లీలల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. త్రేతాయుగంలో కథ ఎక్కువైపోతుంది కాబట్టి సంక్షిప్తమే. త్రేతాయుగంలో ఈ జాంబవంతుడు రాముడిని కోరిక కోరుతాడు. అయ్యా నీతో మల్ల యుద్ధం చేయాలనే కోరిక నాకుంది. అప్పుడు రాముడు అంటాడు, ఆ అవకాశం నీకు మళ్ళీ ఇస్తాను, ఇచ్చే వరకు ఎదురుచూడు అంటాడు. ఆ రకమైన ఎదురుచూపులు ఇప్పటికి జాంబవంతుడికి ఫలిస్తాయి. అతను ఆ శ్రీరామచంద్ర అవతార శ్రీకృష్ణుణ్ణి దర్శించుకొని ధన్యుడై, అయ్యా మణిని అప్పగిస్తున్నాను, మణితో పాటు నా కూతుర్ని కూడా, జాంబవతిని కూడా నీకు అప్పచెప్తున్నా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకి ఆ మణిని, వాళ్ళ కూతుర్ని కూడా, జాంబవతిని కూడా ఇచ్చి నమస్కారం చేసి నా జన్మ ధన్యమైనది స్వామి అని చెప్పాడు. అక్కడి నుంచి బయలుదేరి శ్రీకృష్ణుడు ద్వారకకు రావడం, సత్రాజిత్తుని పిలిపించి, సత్రాజిత్తు చూశావా, నువ్వు నా మీద నింద వేశావు, నీ తమ్ముడిని చంపానన్నావు, నీ మణిని అపహరించానన్నావు, కానీ జరిగినటువంటి వాస్తవం ఇది, ఇగో నీ మణి నువ్వే తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఆ సత్రాజిత్తుకి ఆ మణిని మళ్ళీ అప్పచెప్పాడు. అప్పచెప్తే పాపం సత్రాజిత్తు కూడా తాను చేసినటువంటి పొరపాటుకి, తన తొందరపాటుకి మన్నించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. వేడుకోవడమే కాదు, తన కూతురైనటువంటి సత్యభామను కూడా ఆ మణితో పాటు శ్రీకృష్ణ పరమాత్మకి అప్పగించాడు. శ్రీకృష్ణుడు మాత్రం సత్యభామను స్వీకరించాడు, మణిని మాత్రం మళ్ళీ వెనక్కే ఇచ్చాడు. అయ్యా ఈ మణి నీ దగ్గరే ఉండని, ఈ మణిని నువ్వే ఉంచుకో, ఈ మణి అర్చన నువ్వే చేయి, కానీ ఆ మణి నుండి వచ్చినటువంటి బంగారాన్ని మాత్రం నాకు ఇవ్వు అని చెప్పారు. అది
భగవానాహ న మణిం ప్రతీచ్ఛామో వయం నృప. భగవాన్ ఆహ న మణిం ప్రతీచ్ఛామో వయం నృప తవాస్తాం దేవభక్తస్య వయంచ ఫలభాగినః. మేము రాజులం కాబట్టి ఆ మణి వలన వచ్చే ఫలం మాత్రం మాకే సమర్పించాలి అని చెప్పి ఆదేశిస్తూ ఆ మణిని తిరిగి సత్రాజిత్తుకు అప్పచెప్పాడు. ఇది ఈ శమంతక ఉపాఖ్యానం. ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు పొరపాటున చంద్రదర్శనం చేసుకుంటారో, చంద్రదర్శనం వల్ల వచ్చినటువంటి నీలాపనిందలు తొలగిపోవాలి అంటే ఈ శమంతకోపాఖ్యానాన్ని విని ఈ కథ యొక్క అక్షతలు కనుక శిరస్సుపై వేసుకుంటే ఆ నీలాపనిందలు తొలగిపోయి మళ్ళీ స్వచ్ఛమైనటువంటి జీవనాన్ని గడుపుతారని చెప్పి మనకు మహర్షులు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా గణేష ప్రాదుర్భావము, గణేశునికి విఘ్నాధిపత్యము, శమంతకోపాఖ్యానము, ఈ భాగమంతా కూడా విన్నవాళ్ళు, చెప్పినవాళ్ళు, విన్నవాళ్ళు అందరూ కూడా ధన్యులై వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. పరమేశ్వరుడు గణపతి నిర్గుణ నిరాకార స్వరూపుడు, సగుణ సాకార స్వరూపుడుగా కూడా మనకు వేదాల్లో చెప్పబడుతున్నాడు. ఏ పూజలు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా మొట్టమొదటిగా గణాధిపతయే నమః అని ఆరంభం చేయాలి. అది నాటి నుంచి నేటి వరకు దేవతలైనా మనుష్యులైనా ఎవరైనప్పటికీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. మనకు గణపతి అథర్వశీర్షంలో కూడా సమస్తము కూడా అద్వైతపరంగా అభివర్ణించడం జరిగింది. పరమాత్మ తత్వమే, పరమాత్మ స్వరూపమే, ఆ బ్రహ్మమే గణపతి అని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా సమస్త విద్యలకు, సమస్త శాస్త్రములకి, సమస్త విషయములకు కూడా ఆయన్నే మూలరూపుడు, మూలస్వరూపుడు. అలాంటి మహాగణపతి యొక్క ఉపాసన చేసిన వాళ్ళు ఇహలోకంలో సుఖాన్ని అనుభవిస్తూ పరలోకంలో కూడా వారికి వారి వారి పుణ్యానుసారంగా పుణ్యలబ్ధిని పొందుతారు అని చెప్పి శాస్త్ర ప్రమాణములు చెబుతున్నాయి. ఇలాంటి కథని ఈరోజు విన్నందుకు మనందరి జన్మ ధన్యము. హర హర మహాదేవ హర.